తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తాను పిఠాపురం వెళ్లి పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయబోతున్నారన్న వార్తలను చిరంజీవి ఖండించారు. తాను పిఠాపురం వెళ్లడం లేదని స్పష్టం చేశారు. అది మీడియా సృష్టి అని, దానిని తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. రాజకీయంగా తన తమ్ముడు ఇంకా ఎదగాలని తాను తన కుటుంబం మొత్తం కోరుకుంటుందని కూడా ఈ సందర్భంగా చిరంజీవి తెలియజేశారు. నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు. తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది ముందుంచేది. ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు, అది మీరు పెంచి పోషించారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను వెళ్ళటలేదు. బాబు మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడూ కోరుకోలేదు. నా కంఫర్ట్ వదిలేస్తాడు. ఆయన తను బాగుండాలి, తన జీవితంలో అనుకుంది కోరి సాధించాలన్న అభిలషిస్తాను. నేను నాకు ఆశీస్సులు అందజేస్తాను. దానికి నేను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయట ఇచ్చాను. అండ్ ఖచ్చితంగా మా తమ్ముడి యొక్క అభివృద్ధిని, మా తమ్ముడు రాజకీయంగా ఎదగటానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులుగా మేము మనస్ఫూర్తిగా మనసావాచ కోరుకుంటాం. సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా కాకినాడ జిల్లాకు వచ్చిన 8 మంది శిక్షణ ఐపీఎస్ పోలీస్ అధికారులు శిక్షణ కలెక్టర్ హెచ్ఎస్ భావన, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ తో కలిసి గురువారం కలెక్టరేట్ లో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణలో ఉన్న ఐపీఎస్ అధికారులు కాకినాడ జిల్లాలో ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం కానున్నారని తెలియజేశారు. కాకినాడ జిల్లా సార్వత్రిక ఎన్నికల నిమిత్తం చేసిన ఏర్పాట్లు, పరిపాలన, భద్రతాపరమైన అంశాలను కలెక్టర్ జె నివాస్, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ శిక్షణ ఐపీఎస్లకు ఈ సందర్భంగా వివరించారు. ఈ ఎన్నికల సందర్భంగా జిల్లా అధికారులు, సిబ్బంది నిర్వహించే విధుల్లో వీరంతా స్వయంగా పాల్గొని పలు అంశాలపై అవగాహన పెంపొందించుకోనున్నారని కలెక్టర్ నివాస్ తెలియజేశారు. గత 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి ఈ చంద్రగిరి నియోజకవర్గాన్ని ఏ విధంగా 25 సంవత్సరాలు వెనక్కి నెట్టాడో వాటిని కూడా మేము యువత కోసం 24వ సంవత్సరం గెలిచిన వెంటనే తెలుగుదేశం పార్టీ వచ్చిన వెంటనే యూత్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తాను. ఈరోజు దానికి సంబంధించినటువంటి ఐవి కూడా మీకు ప్రదర్శిస్తాం. ఎవరెవరు ఏ కంపెనీస్ పెడతారు విత్ ఎవిడెన్స్, ఇది మీరు కూడా సేవ్ చేసి పెట్టుకోవచ్చు. విత్ ఇన్ 1 ఇయర్లో మేము స్టార్ట్ చేస్తాం. చంద్రగిరి నియోజకవర్గం 10 సంవత్సరాలుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుటుంబం, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయిన కుటుంబ పాలనలో ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం పోతా ఉంది ముందుకి. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు రావాలనో ఏదో అసంతృప్తితో ప్రజలు నన్ను ఓడించడం జరిగింది. ఎక్కడెక్కడైతే కొన్ని మఠం ల్యాండ్స్లో ఇల్లు కట్టుకున్నారో, కొన్ని ఇల్లు రిజిస్ట్రేషన్ కాకుండా పెండింగ్ ఉందో వాటన్నిటిని కూడా నేను స్పెషలైజ్ ద్వారా జీవో తెస్తానన్నాడు. ప్రభుత్వ పరంగా అంటే స్టేట్ టౌన్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున కానీ సబ్సిడీ స్కీమ్స్ ద్వారా కానీ ఇచ్చి ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఆర్సీపురం మండలంలో మేజర్ సమస్య అయినటువంటి రాయల్ చెరువు, ఆ కట్ట ధర ఫుల్ నిండితే చెరువుని అక్కడున్నటువంటి రాయల్ చెరువుకు సంబంధించిన గ్రామస్తులు గాని, కాలేపల్లికి సంబంధించిన గ్రామస్తులు గాని మునిగిపోతాయి ఇండ్లతో సహా. వాటి మునిగిన అందరికి కూడా నష్టపరిహారం ఇచ్చి వాళ్ళని వేరే విధంగా కూడా ప్లేస్ షిఫ్ట్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. పాకాల మండలానికి సంబంధించి పాకాల హెడ్ క్వార్టర్స్ లో 24 గంటలు డాక్టర్ ఉండే విధంగా చేస్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ 6 మండలాల్లో ఒక్క పని కూడా ఆయన చేయలే. అడిగితే నేను ఉద్యోగాలు ఇచ్చానన్నాడు. ఉద్యోగాలంటే ఆయన చెప్పింది వాలంటరీ వ్యవస్థ, సెక్రటరేట్. వాలంటరీ వ్యవస్థని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 1900 మంది సుమారు చంద్రగిరి నియోజకవర్గంలో ఉంటే సుమారుగా వాళ్ళలో 99% రిజైన్ చేయించాడు ఆయన సొంత ప్రయోజనాల కోసం. సొంత ప్రయోజనాలంటే ఈ ఎలక్షన్ లో ఏజెంట్లుగా వాడుకునే దానికి, ఈ ఎలక్షన్ లో డబ్బులు పంచేదానికి వాడుకోవడం జరుగుతా ఉంది. వాళ్ళ బతుకుల కోసం, బతుకులు బాగుండాలనే ఆయన ఉద్దేశం లేదు. 15 సంవత్సరాలు జెండా మోసిన నాయకుడు ఎవరు ఈ రోజు లేదు. నేను గత 2-3 రోజుల నుంచి చూస్తున్నా. ఓటర్ స్లిప్ ఇస్తున్నారు. గతంలో 2014 కానీ 2019లో కానీ ఓటర్ స్లిప్స్ ఇచ్చేది స్థానికంగా ఉన్నటువంటి విలేజ్ నాయకులు ఇచ్చేవాళ్ళు ఎక్కువ భాగం. ఈ రోజు ఎవరు ఒక నాయకుడు కనపల్లా. అంతా వాలంటీర్ రిజైన్ చేసిన వాళ్ళ ద్వారా పెట్టుకున్నాడు. అంటే నాయకులను కూడా ఈయన నమ్మలా. జెండాలు మోసిన నాయకులు కూడా ఈయన నమ్మలేదంటే ఎటువంటి పరిస్థితుల్లో ఆయన స్వభావం అర్థం చేసుకోవచ్చు. అదే దాంట్లో భాగంగా ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో కూడా యువతని మోసం చేశాడు. మేము రేపు గెలిస్తే ఏ ఇండస్ట్రీలు తెస్తామనే దానికి కూడా ఐవీఎస్ చూపిస్తాం. దాని తర్వాత కూడా మీతో మాట్లాడతామని కూడా చెప్పదలుచుకున్నాం. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వినూత్న ప్రచారం చేశారు. విశాఖలోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద క్యూలో నిలబడి మద్యం బాటిల్ కొనుగోలు చేశారు. చీప్ లిక్కర్ అమ్ముతూ పేదల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని మండిపడ్డారు. మద్య నిషేధం అమలు చేయాల్సిన సీఎం జగన్ చేతులెత్తేశారని ఆరోపించారు. డూప్లికేట్ బ్రాండ్ అనే కాదు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏమన్నారంటే మద్యపాన నిషేధం,
మద్యపానం తాగిన వాళ్ళు కూడా మాకు మద్యపానం వద్దు, మంచి జరగాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన మాట 100% తప్పారు. స్టీల్ ప్లాంట్ అమ్మలేదన్నారు, ఆపానన్నారు, మీరే అమ్మారు. ఇప్పుడు చూడండి, 150 రూపాయలు డూప్లికేట్ డ్రింక్. ఇది రోజుకి 5-10 తాగి భార్య పిల్లల్ని కొట్టి అందులో ఒరిజినాలిటీ కూడా లేదు. కొన్నాయనే చెప్తున్నాను, నేను చెప్పట్లేదు. కనుక ప్రజలారా, ఈ రాజకీయ నాయకులు దొంగల మాటలు నమ్మకండి. నేను మీకు ఉచిత విద్య, ఉచిత వైద్యం, ₹1 విలువైంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు, స్టీల్ ప్లాంట్ ఆపింది నేను. ఈ తాగితే ఏమవుతుంది తెలుసా? మీకు బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. కానీ ఇది అలవాటు అయిపోయి భార్యల్ని పిల్లల్ని కొడుతున్నారు. జీవితాలు సర్వనాశం. మీకేమో అమెరికన్ బ్రాండ్, మాకేమో లోకల్ బ్రాండ్. మళ్ళీ అందులో కూడా ఫోన్ పేలు లేవు. ఇది చేస్తుంది ఎవరు మీకు తెలుసు, అమ్ముతుంది ఎవరు ఓటర్లారా మీకు తెలుసు. మీకు ఆలు కావాలా? మీ భర్తల్ని, మీ పిల్లల్ని, మీ తండ్రుల్ని, మీ కుటుంబాన్ని నాశనం చేస్తున్న ఆలుకు ఓటేస్తారా? వద్దు. కొండ గుర్తుకే ఓటేసి విశాఖ ఎంపీగా సీరియల్ నెంబర్ 14 గెలిపించుకొని గాజువాక ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ 8. అప్పుడు మీ జీవితాలు మార్చుతాను, మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను. ఈ తాకండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడ పశ్చిమలో వారాహి విజయబేరి యాత్రపై వైసీపీ నేత పోతిన మహేష్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ 30 కోట్లకి పవన్ కళ్యాణ్ ఎన్డీఏ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరికి టికెట్ విక్రయించుకున్నారని అన్నారు. సుజనా చౌదరి ఢిల్లీలో బాగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ ఏం చేస్తారని ప్రశ్నించారు. కొత్త తరం నాయకులను తయారు చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు నిర్వహించిన కూటమి మీటింగ్ ఫ్లాప్ అయ్యింది. 3 పార్టీలు, 3 జెండాలు, 300 రూపాయలతో తీసుకొచ్చిన పెయిడ్ జనం అయినా కూడా సభ నిండుగా లేదని అందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. గతంలో నేనున్నప్పుడు ఎలాంటి మీటింగులు జరిగినాయి, ఈ రోజు మేము లేకపోబట్టే పశ్చిమ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారిని ఆదరించలా కూటమి మీటింగ్ ఫ్లాప్ అయ్యింది. పంజా సెంటర్ సాక్షిగా ముస్లింల మీద పవన్ కళ్యాణ్ విషపు పంజా విసిరారు. 4% మైనార్టీల రిజర్వేషన్లు రద్దు సబబే అని పంజా సెంటర్ వేదికగా మాట్లాడారు. బీజేపీ ఏదైతే ముస్లిం రిజర్వేషన్ల రద్దుకి ప్రకటన చేసిందో దానికి అనుకూలంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా 4% రిజర్వేషన్లు సబబే అని మాట్లాడి ముస్లింల పట్ల ఆయన వ్యతిరేక భావాన్ని చూపించారు. మీటింగ్ మొదట్లో ఏం మాట్లాడారు? బలమైన నాయకుల సమూహం ఉండాలని చెప్పారు. కొద్దిసేపు ఆగి నాయకులు కాదు కార్యకర్తలు ఉంటారు, వేరే మహిళలు ఉంటారని మాట్లాడుతున్నారు. మీ ప్రసంగంలో మొదటేది మాట్లాడతారో తర్వాత ఏది మాట్లాడతారో మీకే గుర్తుండదో, మీరే గందరగోళపడతారు. మీరు ప్రజలకు ఏం మేలు చేస్తారు? ఇంకా సమాధానం చెప్పండి. పాలిటిక్స్ అంటే ఏదో సరదా కాదంటే మీకేం సరదా? మాలాంటి నాయకులు నమ్మి ఆస్తులు సంపాదించడం సరదానా? ఆడపిల్లల్ని మీ ఆనందానికి వాడుకొని వదిలేయడం మీకు సరదానా? ఏం సరదా మీకు? బాధ్యత లేనటువంటి వ్యక్తి మీరు. కుటుంబాన్ని, భార్యని, పిల్లల్ని ప్రేమించే బాధ్యత లేని వ్యక్తి మీరు రాష్ట్ర ప్రజల్ని బాధ్యతగా చూసుకుంటారంటే ఎవరు నమ్ముతారా? అసలు ముందు మీ మీద గృహహింస చట్టం పెట్టాలి. మీ చేతిలో బలైపోతున్నటువంటి ఆడపిల్లల జీవితాల్ని రక్షించేందుకు ముందు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి మీద గృహహింస చట్టం పెట్టాలి. లేకపోతే ఇంకెంతమంది ఆడపిల్లల జీవితాలు మీ చేతిలో బలైపోతాయో, మీ సరదాకి ఎంతమంది ఆడపిల్లలు కన్నీళ్లు కార్చాలో రాష్ట్ర మహిళలందరూ కూడా ఆలోచన చేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. పాపం కాపు సామాజిక వర్గాన్ని, యువతని, మాలాంటి బీసీల్ని మభ్యపెట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి ఆ ఓట్లన్నింటినీ కూడా ప్యాకేజీ కోసం చంద్రబాబు గారికి అమ్ముకొని మాయ చేసినటువంటి మీరు రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఉందా? కనీసం మీ మేనిఫెస్టో గురించి మాట్లాడలేదే. ఏంటి మీ మేనిఫెస్టో? తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోనే జనసేన బీజేపీ మేనిఫెస్టోనా? అసలు మీకు మేనిఫెస్టో లేదే. ఒక్క అంశం మాట్లాడారు. అంశాల మీద మార్పు కావాలని వచ్చారంటున్నారు. మీరు ఏం మార్పు తీసుకొచ్చారు? తెలుగుదేశం పార్టీ పల్లకి మోయడం, చంద్రబాబు గారికి సేవకుడుగా ఉండడం తప్పించి మీరు ఏం మార్పు తీసుకొచ్చారో సమాధానం చెప్పండి. ముందు కాపు రిజర్వేషన్ల గురించి పోరాటం చేసి అనేక అవమానాలు, బాధలు పడ్డ
ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమానికి మీరు మద్దతు ఇవ్వలేదంటే కాపు రిజర్వేషన్కి మీరు వ్యతిరేకమనేగా అర్థం. ముందు దీని మీద సమాధానం చెప్పండి. కాపు రిజర్వేషన్స్కే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అనుకూలమా వ్యతిరేకమా? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీకు తెలియదు. వాలంటీర్ ఉద్యోగానికి సచివాలయాల్లో ఇచ్చిన ఉద్యోగాలకి తేడా తెలుసా మీకు? రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల్లో 2,30,000 ఉద్యోగాలు శాశ్వత ప్రాతిపదికనిచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్ ఉద్యోగానికి సచివాలయాల్లో ఇచ్చిన పర్మనెంట్ ఉద్యోగాలకి తేడా తెలవలేదు కాబట్టి మిమ్మల్ని ప్రజలు యాక్సెప్ట్ చేయట్లా. కొత్త తరం నాయకులను తయారు చేస్తారా? ఈ మాయమాటలు ఆపాలి. మీరు ఉన్న నాయకులు మొత్తాన్ని అమ్మేసుకొని ఆస్తులు సంపాదించుకొని మీరు మళ్ళీ కొత్త నాయకులను తయారు చేయడం ఏంటి? నాలాంటి నాయకులందరిని అమ్మేశారు కదా. ఏదో అనుకున్నాం, కొత్త స్టోరీ చెప్పాడు. 30 కోట్ల స్టోరీ చెప్పకుండా పశ్చిమ సీటు గురించి కొత్త స్టోరీ చెప్పారు. అమరావతి గురించి అంట సుజనా చౌదరి గారికి టికెట్ ఇచ్చారంట. సుజనా చౌదరి గారంట ఢిల్లీలో వెళ్ళి బాగా మాట్లాడతారంట. మరి నువ్వేం చేస్తావు? గాడిదలు కాస్తావా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం మండలంలో అంజిబాబు విస్తృత ప్రచారం. జనసేనకు ఓటేసి కూటమిని అధికారంలోకి తీసుకురావాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. పురోహితులకు వారసత్వ హక్కు ఇచ్చామన్న మల్లాది విష్ణు. సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించాలంటూ విజ్ఞప్తి. సామర్లకోట బ్రౌన్పేట సెంటర్లో ఆకట్టుకున్న మోటార్ సైకిళ్ల ర్యాలీ. కూటమిని భారీ మెజార్టీతో గెలిపించాలంటూ వేడుకోలు. పిఠాపురంలో తాను ప్రచారం చేయడం లేదన్న చిరంజీవి. అదంతా మీడియా సృష్టి అని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.